మా అందరికీ నమస్కారం. మండు టెండలో ఎండని సైతం లెక్క చేయకుండా ఒకానొక సందర్భంలో రాయలసీమ గడ్డ మీద పసుపు చొక్కా వేసుకున్నాడని వాడిని బెదిరించి కేసులు పెట్టిన నేపథ్యం నుంచి ఈరోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకొని, పసుపు టోపీ పెట్టుకొని, పసుపు జెండా పట్టుకొని సుదూర ప్రాంతాల నుంచి నా నాయకుడు వచ్చాడని చెప్పి ఈరోజు గడప గడ్డ మీదకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ, కడపలో మహానాడు జరగడం అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. నేను చేసి చూపిస్తా, కడప అన్నది ఎవడప్ప సొత్తు కాదు, ఇది తెలుగుదేశం పార్టీ అడ్డా అని ఆల్రెడీ నిరూపించున్నారు. ఆ కడపలోని ఈ రోజు వరకు మనం మహానాడు జరపలే, ఇక్కడ జరుపుకుందామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరి నాయకుడు లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా 5 ఎలక్షన్లు అయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 సంవత్సరాల గురించి ఆలోచించి రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచించేవాడిని పొలిటికల్ లీడర్ అంటారు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, భవిష్యత్తు గురించి 20 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆలోచించే వాళ్ళని విజనరీ లీడర్ అంటారు. అదే విజనరీ లీడర్ మన ఎదురుగా కనిపిస్తున్న 6 అడుగుల మన చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీకి నిలువెత్తు రూపంగా ఈరోజు మనం భావించుకోవాలి. ఎందుకో చెప్తున్నా, 75 ఏళ్ళ వయసు, 40 ఏళ్ళ రాజకీయ చతురత, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ఈ రెండు మేళవించుకొని సుమారుగా 2047కి 2047కి ఈ రాష్ట్రం ముందుండాలి. ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండాలి. మేము ఉన్నా లేకపోయినా మన బిడ్డల గురించి, మన భవిష్యత్తు తరాల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మనం గర్వంగా కాలు రెగరేసుకొని చెప్పుకోవచ్చు, నా నాయకుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని. ఆ చంద్రబాబు నాయుడు గారికి వేదిక సాక్షిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా వ్యవస్థలని నిర్వీర్యమైపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక మొత్తం యువత అంతా కూడా తప్పుదారి బట్టి, గాంజా మార్గాన్ని బట్టి ఉపాధి అవకాశాలు లేక అల్లాడుతుంటే ఆ యువతకి ఒక మార్గదర్శకం ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో రౌడీ రాజకీయాలు జరిగే పరిస్థితుల్లో, సైకోల్ పాలన పరిపాలించే పరిస్థితుల్లో ఆ రోజు ఒక్కగానొక్క బిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అవమానాలు ఎదుర్కొన్నాడు, అపహేళనలు ఎదుర్కొన్నాడు. ఒక పక్క తల్లిని అవమానించారు, ఒక పక్క తండ్రిని జైలుకి పంపించారు. అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో నా కార్యకర్తలు నా వెంబడున్నారు, నేను పూర్తి చేయగలనని సుమారుగా 9 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి పునరుద్ధేశం తీసుకొచ్చిన నా సోదరుడు, మానవవనరుల శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా వేదిక నిర్వహించిన సహచర మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి అందరికీ కూడా పేరు పేరున, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాధారణంగా ఈ మహానాడు అయితేనే మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలామంది లోపల తీన్మా డ్యాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నీది కూడా దిగదుడిపోయి, ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి. ఈరోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం, అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక, కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే శాంతి భద్రతల మీద, భద్రత మీద శ్రద్ధ చూపించారు. కాబట్టి మన నాయకుడి మీద నా నమ్మకంతో ఈరోజు అనేకమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఇంతకుముందు రాయలసీమ గురించి, ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఉపాధి అవకాశాలు,
ఫ్యాక్షన్లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈరోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగవాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చాం. ఇంతకుముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈరోజు రాయలసీమ అంటే ఒక కియా, రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా. పెద్దలందరూ ఉన్నారు. నిన్న ఏదైతే మహానాడులో గౌరవ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈరోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకటే ఒక విషయం చెప్తున్నా. మొన్న రీసెంట్గా నేను ఒక ఫ్లైట్లో వస్తా ఉంటే ఒక పెద్ద మనిషి, ఒక వ్యాపారవేత్త నాకు కనిపించారు. ఏంటి సార్ ఎలా ఉంది సార్ అంటే, అమ్మ రక్షించారు మీరందరూ కూడా ఎన్డీఏ కూటమిని గెలిచి. ఎందుకంటే 2018లో నేను శంకుస్థాపన చేశా. 19లో నేను ఫ్యాక్టరీ పెట్టాలని వెళ్తే పార్ట్నర్షిప్ అడిగారమ్మా. అప్పటి నుంచి మూసుకొని కూర్చున్నా. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మళ్ళీ ఓపెన్ చేశారని చెప్పే పరిస్థితి. ఒకటే చెప్తున్నా సార్, మీరు ఏదైతే 6 శాసనాలు తీసుకున్నారో ఈ 6 శాసనాలు మంత్రులుగా ఉన్న మేము కానీ, ఎమ్మెల్యేలుగా ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గ్రామానికి వెళ్ళి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కలలుగన్న 2047 విజన్ ఏదైతే ఉందో ఆ విజన్ని పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్లే విధంగా, మరీ ముఖ్యంగా గుంట నక్కలు చేరకుండా ఉండే బాధ్యత కూడా కార్యకర్తలుగా మనందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత నేను వస్తా అని కలలుగనే వాళ్ళకి మొన్నటితోనే ఆఖరి రోజు పులి స్టాప్ పడే పరిస్థితి, మళ్ళీ ఇలాంటి గుంట నక్కలు మన దగ్గరికి చేరకుండా ఉండే పరిస్థితి కూడా మనం తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటి నుంచే 2029 వెనక్కి కూడా ఇప్పటి నుంచే పని చేయాలని ప్రతి కార్యకర్తకి కూడా తెలియజేసుకుంటూ, ఈ మహావేదికగా మీ అందరికీ నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం కలగజేసినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.